అనుకుంటే ఓ చండాలుడు వచ్చాడు, అయ్యా నాకు మంచినీళ్ళు ఇయ్యి అని అన్నాడు. ఆ దీనమేంటండి వాక్యం విని చాలా బాధపడ్డాడు, దయతోటి చాలా తాపాన్ని పొందాడు. అమృతమయమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మనకి దీన్నే పోతన్న గారు చెప్పారు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి అవే తాగు అని చెప్తాడు ఆయన. అలాగా ఆ ఈశ్వరుడి వలన అణిమామలైనటువంటి అష్టసిద్ధులతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని మోక్షాన్ని కూడా నేను కోరటం లేదు. ఏమండి, ఇంకేం కోరుతున్నానంటే సకల ప్రాణులకు కూడా దుఃఖం ఏదైతే ఉన్నదో ఏమండి ఆ దుఃఖాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. వాళ్ళకి ఆ దుఃఖం కలగకుండా ఆ దుఃఖం నేనే అనుభవించాలనుకుంటున్నాను. ఎవరండి ఇలా కోరగలిగేది? అది రంతిదేవుని యొక్క గొప్పతనం అన్నమాట. ఏమండి, ఎందుకంటే వాళ్ళ దుఃఖాన్ని నేను అనుభవించినట్లయితే వాళ్ళు సుఖపడతారు కదా. నకామయేహం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తాం పునర్భవం వా ఆర్తిం ప్రపద్యే అఖిల దేహ భాజాం అంతస్థితో ఏన భవంతి అదుఃఖాః. నిజంగా జీవులకు ఇటువంటి ఉదారమైనటువంటి భావం ఉంటే ఎవరికైనా దుఃఖం కలుగుతుందా? ఎవరినైనా దుఃఖ పెడతారా? మాటల చేత కానీ, ఆలోచనల చేత కానీ, నడవడి చేత కానీ ఎవరినైనా దుఃఖ పెడతారా? అలా ఉంటే భూలోకమే స్వర్గం. అది రంతిదేవుని యొక్క అత్యుదాత్తమైనటువంటి మహోన్నత ప్రవర్తన అన్నమాట. ఏమండి, దీనుడైనటువంటి ఇతడు బ్రతకడానికి ఈ నీళ్లు నేను ఇస్తున్నానే, దీనివలన ఏమవుతాయి? ఇతని యొక్క ఆకలి బాధ, దప్పిక మొదలైన బాధల్ని కూడా దూరం కావాలి. అసలు అతనికి అర్పిస్తే నాకు దూరం అవుతున్నాయి అంటున్నాడు ఆయన. ఇది విచిత్రంగా ఉంది. అతనికి అవి తొలగిస్తే నాకు అవి దూరం అవుతున్నాయి అంటున్నాడు ఆయన. ఏమండి, ఇలా అని తాను స్వయంగా దప్పిక చేత పీడింపబడుతున్నాడు, తన కుటుంబం అంతా పీడింపబడుతున్నారు. అయినా సరే ఆ నీళ్లు కూడా అతడు ఇచ్చేశాడు. ఏమండి, అప్పుడు అతడు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ప్రవర్తనకు మరి ఫలాన్ని ఇవ్వడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చి తమ రూపాన్ని చూపించారు. ఆ రంతిదేవుడు వాళ్ళకి నమస్కారం చేసిన వాడే నిస్సంగుడై భగవంతుడైనటువంటి విష్ణుమూర్తికి ప్రణామాలు చేశాడు. ఆయన వాళ్ళని ఏమీ యాచించలేదు. కానీ అప్పుడైనా కోరచ్చు కదా, నాకు సంపద లేదు, తిండి లేదు, 10 మంది నా దగ్గరికి వస్తున్నారు, పెట్టడానికి ఏమన్నా ఇవ్వండి అని అడగాలి కదా. అప్పుడు కూడా అడగలేదు ఆ మహానుభావుడు. ఆయన మనస్సును ఆయనపై లగ్నం చేసి ఈ ప్రపంచమంతా కూడా స్వప్నం వంటిది అని గుర్తించిన వాడై ఆత్మయందే లీనమయ్యాడు. ఈ రంతిదేవుని యొక్క సమాగమం చేత అతన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా నారాయణ పరాయణులైపోయినారు, మహాయోగులైపోయారు. అంత గొప్పవాడు ఆయన. కేవలం ఆయన సన్నిధి చేతనే అంత గొప్పవాళ్ళు అయిపోయినారు. మను యొక్క కుమారుడు గర్గుడు, ఆయనకు కొడుకు సిని, అతనికి గార్గ్యుడు అనే ఆయన పుట్టాడు. ఈ గార్గ్యుని యొక్క వంశం అంతా బ్రాహ్మణ వంశంగా మారింది. మహావీర్యునకు దురితక్షయుడు కలిగాడు. ఆయనకు త్రయ్యారుని, కవి, పుష్కరారుని అని 3 సంతానం కలిగారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అయిపోయినారు. మన్యువు యొక్క కుమారుడు బృహత్క్షత్రుడు. మన్యు యొక్క కుమారుడు బృహత్క్షత్రుడు, అతని యొక్క కొడుకు హస్తి. అతడే హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్తినాపురం మనకు ఉన్నది, దాన్ని నిర్మాణం చేసినాడు ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆ గాథ మనకు భాగవతంలో ఉంది. అలాగే హస్తి అనేటువంటి ఆయనకి 3 సంతానం ఉన్నారు. అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని చెప్పని. అజమీఢునకు ప్రియమేధుడు మొదలైనటువంటి సంతానం కలిగారు. వాళ్ళు కూడా బ్రాహ్మణులు అయిపోయారు. అజమీఢుని యొక్క 2వ కుమారుడు బృహదిషుడు, అతనికి బృహద్ధనుడు, అతనికి బృహత్కాయుడు, అతనికి జయద్రథుడు, అతని కొడుకు విశదుడు, అతని కొడుకు సేనజిత్తు. సేనజిత్తునకు 4 కుమారులు బయలుదేరారు. వాళ్ళు రుచిరాశ్వుడు, దృఢహనుడు, కాశ్యుడు, వత్సుడు అని. వారిలో రుచిరాశ్వునకు పారుడు పుట్టాడు. అతని కొడుకు అతనికి పృథుసేనుడు, నీపుడు 2 కుమారులు. వాళ్ళ మధ్యలో నీపునకు 100 మంది సంతానం కలిగారు. ఆ నీపుడే శుకకన్య, కృత్వి అంటారు. ఆ కృత్వి అనేటువంటి భార్య యందు బ్రహ్మదత్తుడు అనేటువంటి పిల్లవాడిని కన్నాడు. బ్రహ్మదత్తునకు సరస్వతి అనేటువంటి భార్య యందు విశ్వక్సేనుడు అనే పిల్లవాడు పుట్టాడు. అయితే ఏమండి, ఇదేంటండి, శుకునికి కన్య ఏమిటి,
శుకుడు చిన్నప్పటి నుంచి వైరాగ్యం కలవాడు, ఆయనకి సంగమే లేదు కదా, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా, అతడు విరహంతో ఉంటే అతని యొక్క విరహం చేత తండ్రి బాధపడుతూ ఉంటే అటువంటి వ్యాసుడు వ్యాసుడు బాధపడ్డాడంటారు కదా, శుకునికి కన్యలా కలిగింది అనే ప్రశ్న. అంటే శ్రీశుకుడు నిర్యాణాన్ని పొందాడు, ఆయన మోక్షాన్ని పొందాడు. ఆ నిర్యాణాన్ని పొందిన సమయంలో వ్యాసుడు చాలా బాధపడ్డాడు. వ్యాసుడు బాధపడితే అతని బాధను తీర్చడం కోసం శివుడు ఇచ్చాడు. ఎందుకంటే శివుడే శ్రీశుకునకు ఉపనయనం కూడా చేసినట్టుగా మహాభారతంలో ఉన్నది. అటువంటి ఆ శ్రీశుకుడు నిర్యాణం చెందేటప్పటికీ వ్యాసుడికి కలిగేటువంటి బాధ అనంతంగా ఉన్నది. మహావిద్వాంసుడు ఆయన భారతం అంతా అధ్యయనం చేసినట్టుగా మనకి మహాభారతంలో ఉన్నది, భాగవతం అంతా అధ్యయనం చేసినట్టుగా భాగవతంలో ఉన్నది. అంతేకాదు ఆయన వేదాలు, అంతేకాదు ఆయన ఉపనిషత్తుల్లో చాలా గొప్ప మహాయోగిగా ప్రశంసింపబడ్డాడు. అలాంటి కుమారుడు వెళ్ళిపోతే బాధ ఉంటుంది కదా, అప్పుడు పరమేశ్వరుడు కనపడి నువ్వు బాధపడద్దు, నీకు ఎప్పుడు కావాలంటే అతని యొక్క ఛాయ కనబడుతుంది అని వరం ఇచ్చాడు. అక్కడ ఆ కనబడిన ఛాయే ఒక ఋషి, ఆయన్ని ఛాయాసుకుడు అంటారు. ఆ ఛాయాసుకుడికి పెళ్ళయింది, అతనికి సంతానం కలిగింది, వాళ్ళ అమ్మాయి అన్నమాట. సుఖకన్య అంటే అర్థం. ఏమండి, ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఛాయాసుకుని యొక్క కూతుర్ని పెళ్ళాడు. తర్వాత బ్రహ్మదత్తుడు జైగీషవ్యుని యొక్క ఉపదేశం చేత యోగ శాస్త్రాన్ని రచించాడు. విశ్వక్సేనునకు ఉదక్స్వనుడు కుమారుడు, అతని కొడుకు భల్లాదుడు. అతనికి యొక్క వీళ్ళందరూ కూడా బృహదిషువు యొక్క వంశంలో పుట్టినవాళ్ళు. తర్వాత దిమీఢుడు అనేటువంటి ఆయనకి యవీనరుడు కొడుకు, అతని కొడుకు కృతిమంతుడు, ఆయన కొడుకు సత్యధృతి, అతని కొడుకు దృఢనేమి, అతని కుమారుడు సుపార్శ్వకుడు, అతని కొడుకు సుమతి, ఆయన కొడుకు సన్నతిమంతుడు, ఆయన కుమారుడు కృతి. హిరణ్యనాభుని వలన యోగ మార్గాన్ని పొందినవాడై ప్రాచ్య సామములు ఉన్నాయి. ప్రాచ్య సామాలంటే తూర్పు దేశంలో ఉండేటువంటి సామవేదాలు. ఆ సామవేదాలకు సంబంధించినటువంటి శాఖల్ని 6 శాఖల్ని విభజించి ఆయన శిష్యులకు చెప్పాడు. అతని యొక్క కుమారుడు నీపుడు, అతని కొడుకు ఉగ్రాయుధుడు, ఆయన కొడుకు క్షేమ్యుడు, ఆయన కుమారుడు సువీరుడు, అతని కొడుకు రిపుంజయుడు, అతని కొడుకు బహురథుడు, అతని ఈ పురుడుమీఢుడు అనేటువంటి ఆయనకు సంతానం లేదు. అజమీఢుని యొక్క వంశాన్ని చెప్తున్నారు. ఏమండి, అజమీఢునకు నలిని అనే భార్య యందు నీలుడనే ఆయన పుట్టాడు. ఆయన యొక్క కుమారుడు శాంతి, అతని కొడుకు సుశాంతి, అతని కొడుకు పురుజుడు, అతని కుమారుడు అర్కుడు, అతని యొక్క కొడుకు భర్మ్యాశ్వుడు. అతనికి 5 సంతానం కలిగారు. ముద్గలుడు, యవీనరుడు, బృహదిషుడు, కాంపిల్యుడు, సంజయుడు అని. అతనికి భర్మ్యాశ్వుడు కుమారుడు. అందులో భర్మ్యాశ్వుడు అనేటువంటి ఆయన అన్నాడు, ఈ ముద్గలుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు 5 దేశాలకు కూడా వీళ్ళు రక్షణ చేయడానికి సరిపడతారు, కాబట్టి వీళ్ళకు పంచాలురు అని పేరు వచ్చింది. పాంచాల దేశం అని అంటాం కదా, ఆ పంచాలురు అనేది ఆ విధంగా పేరు వచ్చిందనమాట. వాళ్లలో బృహద్ ముద్గలుని యొక్క వంశం బ్రాహ్మణ వంశం అయిపోయింది. ముద్గలుని యొక్క గోత్రం కూడా లోకంలో ప్రసిద్ధమైంది. ఈ మనకు భారతాన్ని అనువాదం చేసినటువంటి నన్నయ్య గారిది ముద్గల గోత్రం, మౌద్గల్యస గోత్రుడు అని అంటారు. ఏమండి, ముద్గలునికి దివోదాసు కుమారుడు. అతనికి అహల్య అనేటువంటి అమ్మాయి కూడా పుట్టింది. ఈ అహల్యను గౌతమునికి ఇచ్చారు. ఆ గౌతమునకు శతానందుడు పుట్టాడు. శతానందునకు సత్యధృతి, అతని కుమారుడు శరద్వంతుడు. అతని కుమారుడు ఈ శరద్వంతుడు ఊర్వశిని చూశాడు. ఊర్వశిని చూడడం వలన మోహాన్ని పొందాడు. అతని యొక్క వీర్యం స్తంభంపై పడింది. అక్కడి నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు. ఏమండి, వాళ్ళిద్దరూ కూడా అడవికి వెళ్ళినటువంటి శంతను మహారాజుకి లభించారు. ఆయన చాలా దయతో వారిని గ్రహించాడు, కృపతో వారిని స్వీకరించాడు కనుక ఆ పిల్లవాడికి కృపుడు అని పేరు పెట్టారు, అమ్మాయికి కృపి అని పేరు పెట్టారు. ఆ కృపి అనే అమ్మాయినే ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. ఇది శ్రీమద్భాగవతే ఏకవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుకవాచాగా మిత్రేయుష్ట దివోదాసాదు చవనస్తత్సుతో నృప సుదాసహ సహదేవోథ స్వామకో జంతు జన్మకృత. శ్రీశుక యోగీంద్రుల వారు చెప్తున్నారు, ఓ రాజా, దివోదాసుని యొక్క కుమారుడు మిత్రేయువు, అతని కుమారుడు చవనుడు, అతని కుమారుడు సుదాసుడు, అతని యొక్క కొడుకు సహదేవుడు, ఆయన యొక్క పుత్రుడు సోమకుడు.
సోమకునకు 101 కుమారులు కలిగారటండి. ఏమండి, వాళ్ళలో పెద్దవాడు జ్యేష్ఠ జంతువు అనే ఆయన పెద్దవాడు, పురుషత్రుడు అనే ఆయన చిన్నవాడు. పురుషతునకు ద్రౌపదుడు పుట్టాడు. అతనికి దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి సంతానం కలిగారు. ద్రౌపది అనేటువంటిది అమ్మాయి. దృష్టద్యుమ్నునకు దృష్టకేతు. వీళ్ళని ఈ దేశాలని పంచాల దేశాలు అంటారు, వీళ్ళని పంచాలురు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అందుకనే ద్రౌపదిని కూడా పంచాల దేశ రాజు యొక్క కుమార్తె అని అర్థం. మన వాళ్ళు అర్ధహీనంగా పాంచాలి అంటే 5గురికి భార్య అనే ఒక అపార్థం చేసుకుంటున్నారు. అది నిజం కాదు. అజమీఢుని యొక్క 4వ వంశాన్ని చెప్తున్నారు. అజమీఢునికి రుక్షుడు కలిగాడు. ఆయన యొక్క కుమారుడు సంబరణునకు సూర్యకుమార్తె, సూర్యదేవుని యొక్క కుమార్తె తపతి. ఆ తపతిని పెళ్ళాడండి ఆయన. ఎంత ఆశ్చర్యం చూడండి, భూలోకంలో ఉన్నవాడు ఆయన సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తెను పెళ్ళాడు. ఆయన కురుక్షేత్రానికి ఆ తపతి కురువు అనే ఆయన పుట్టాడు. ఏమండే, కురువు, ఈ కురువు వలన ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఇక్కడ గమ్మత్తు చెప్తాను చూడండి. ఆ ప్రదేశానికి ఈ కురువు వలన కురుక్షేత్రం పేరు వచ్చింది. అంతకుముందు దాని పేరు ధర్మక్షేత్రం. అక్కడ ఎక్కువ మంది తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ధర్మక్షేత్రానికి ఇది ఎక్కడుంది, మనకు విష్ణు పురాణంలో ఉన్నది. ఆ ధర్మక్షేత్రం కురువు ఆ ప్రదేశాన్ని పరిపాలన చేయడం వలన కురుక్షేత్రం అని మారితే మనవాడు కొందరు వ్యాఖ్యాత ఎలా వ్యాఖ్యానిస్తారంటే విచిత్రంగా, ఈ కౌరవులు పాండవులు యుద్ధానికి విడాక అది ధర్మక్షేత్రం కదా కురుక్షేత్రం, అందువలన అక్కడికి వెళ్ళాక కౌరవుల మనస్సు మారిపోయి ఈ పాండవులకి భాగం ఇచ్చేసి ఆ పైన సంధి చేసేసుకున్నారా అని సందేహం వచ్చింది ధృతరాష్ట్రుడికి. అందుకని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు అంటారు భగవద్గీత మొదటి శ్లోకంలో. అయితే వాస్తవానికి అప్పటికి 10 రోజుల యుద్ధం జరిగిపోయింది. 10 రోజుల యుద్ధం అయ్యాక ఆ యుద్ధాన్ని చూసి వచ్చినటువంటి సంజయుడు ఏమండి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి మొదట భీష్ముని మరణ వృత్తాంతం చెప్పాడు. ఆయన చాలా బాధపడి మొదటి నుంచి యుద్ధం ఏం జరిగిందో చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు. ఈ 10 రోజుల తర్వాత ఇలాంటి సందేహం ఎక్కడ వస్తుంది అంటే, పూర్వాపరాలని చదవకుండా అక్కడికక్కడ గ్రంథాన్ని అక్కడక్కడ శ్లోకాలకి విశేషార్థాలే కనుక ఆలోచిస్తే ఇలాంటి వ్యాఖ్యానాలు తయారవుతాయి. వాస్తవానికి దాని అసలు పేరేమో ధర్మక్షేత్రం. ఆ తర్వాత కురువు యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రం అని పేరు మారిందనమాట. ఏమండి, తర్వాత కురువునకు 4 సంతానం కలిగారు. వాళ్ళు పరీక్షిత్తు, సుధనుడు, జహ్నుడు, నిషధాశ్వుడు అని. ఈ పరీక్షిత్తు మనకి ఈ ప్రస్తుతం వినే పరీక్షిత్తు కాదు కదా, పూర్వం ఉన్న పరీక్షిత్తు. తర్వాత వాళ్ళల్లో సుధనుషుడు అనే ఆయనకి సుహోత్రుడు, చవనుడు, కృతి, ఆ చవనుడు పుట్టాడు. చవను యొక్క సంతానం కృతి. అతని కుమారుడు ఉపరిచర వసువు అంటే ఆ వసువుకి దేవేంద్రుడు విమానం ఇచ్చాడు. ఆ విమానం వలన ఆకాశంలో సంచారం చేస్తూ ఉండేవాడు. అందుకని ఉపరిచర వసువు అనేవారు. ఆయన యొక్క కుమారులు బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు మొదలైన వాళ్ళు. ఇందులో చేదిపులు వీళ్ళందరూ కూడా చేదిపులనే పేరుతో ప్రసిద్ధిని పొందారు. ఏమండి, వాళ్లలో బృహద్రథుని యొక్క కుమారుడు కుశాగ్రుడు, అతని యొక్క కుమారుడు వృషభుడు, ఆయన కొడుకు సత్యహితుడు, అతని కొడుకు పుష్పవంతుడు, అతని కుమారుడు జహువు. ఏమండి, బృహద్రథునకు రెండవ భార్య యందు 2 శకలాలు బయలుదేరాయి. 2 ముక్కలు అంటే ఒక మనిషి 2 ముక్కలుగా. అలా కాదు, ఆయనకి 2 భార్యలు. 2 భార్యలకు తలో శకలం బయలుదేరిందనమాట. తలో సగభాగం కింద పుడితే ఇదేమిట్రా బాబు ముక్కలు పుట్టాయని అసహ్యంగా అనుకుని ఆ తల్లులు ఆ ముక్కలు 2 కూడా వీధిలో పడవేశారు. ఆ రాత్రి జర అనేటువంటి రాక్షసి రోడ్లో వ్యవహారం చేస్తుండగా ఆమె కంటపడింది. పడితే ఆమె ఏం చేసింది, ఆ 2 ముక్కల్ని కలిపి జీవా బ్రతకరా అని. బ్రతకరా అంటే వాడు బ్రతికేశాడండి. చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకని అతనికి జరాసంధుడు అని పేరు పెట్టారు. జర చేత సంధింపబడినవాడు అని అన్నమాట.
ఏమండి విచిత్రం అంటే వాడు 2 ముక్కలుగా పుట్టాడు కనుక వాడిని 2 ముక్కలు చేస్తే తప్ప చావడు. ఆ రహస్యం కృష్ణుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అందుకని వాడిని ఎన్నిసార్లు కొట్టినా సరే ఏం చేసినా చచ్చిపోడు. 2 ముక్కలు చేసి తలో దిక్కుకు పడేస్తే అప్పుడు చచ్చిపోయాడనమాట. ఆడు జరాసంధుడు. అతడు పెద్ద చక్రవర్తి, చాలా శక్తివంతుడు. ఆ కాలంలో రాక్షసాంశ సంభూతులలో ఒక పెద్ద శ్రేష్ఠుడు ఈ జరాసంధుడు. ఏమండి అందుకే రాక్షస సంధించిందేమో. అతని కుమారుడు సహదేవుడు, అతని కొడుకు సోమాపి, అతని కొడుకు శృతస్రవుడు. కురువు యొక్క కుమారుడు పరీక్షిస్తున్నాడు కదా, అతనికి సంతానం లేదు. కురువు యొక్క కుమారుడు జన్హు ఉన్నాడు, అతని కుమారుడు సురథుడు, అతని కొడుకు విదూరథుడు, ఆయన కుమారుడు సార్వభౌముడు, ఆయన కొడుకు జయసేనుడు, అతని కొడుకు రాధికుడు, అతని కుమారుడు అయుతుడు, అయుతునకు కుమారుడు క్రోధనుడు, అతని కుమారుడు దేవాతిథి, అతని కొడుకు ఋష్యుడు, అతని కుమారుడు దిలీపుడు, ఆయన యొక్క కొడుకు ప్రతీపుడు. ప్రతీపునకు 3 సంతానం ఉన్నారు, దేవాపి, శంతనువు, బాహ్లీకుడు అని. ఈ బాహ్లీకుడు దీర్ఘాయుమంతుడు. కురుక్షేత్ర యుద్ధం వరకు ఆయన కూడా జీవించి ఉన్నాడు. ఏమండి ఈ దేవాపి నాడే ఈయన తండ్రి గారి రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ వనానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడం కోసం. అప్పుడు అతని యొక్క తమ్ముడు ఏంటంటే శంతనుడు రాజయ్యాడు. ఈ శంతనుడు తన చేతులతోటి వృద్ధులను తాకితే వాళ్ళు యువకులు అవుతారటండి. చాలా విచిత్రం. నిజంగా అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే వృద్ధులకు చాలా సుఖంగా ఉంటుంది. నిజంగా ఉంటారా? చాలా విచిత్రాలు ఉంటాయి. నిన్న మొన్నటి వాడు వాసిష్ఠ గణపతి ముని, ఆయన చాలా సాధనలు చేశాడు, చాలా సిద్ధులు పొందాడు. ఎన్ని సిద్ధులు పొందారంటే పొరపాటుని ఇలా ముట్టుకున్నాం అనుకోండి, అది కాస్త బంగారం అయిపోయేది. ఆయన అలా బంగారం చేశాడు. ఆయనకి అంటే సిద్ధుల కోసం ప్రయత్నం చేయలేదు, మంత్రసిద్ధుడయ్యాడు. చాలా మంత్రాలు సిద్ధి పొంది, అందులో కపాల సిద్ధి వచ్చింది. మా బతికోండి సామాన్యంగా మరణించే సమయంలో ఈ కపాలం భేదింపబడి పైకి పెడతారు యోగులైనటువంటి వాళ్ళు. మామూలు వాళ్ళు అలా వెళ్ళలేరు. యోగ సాధన చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాణాన్ని జీవుడిని కూడా సహస్రారానికి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే సరిగ్గా మరణకాలం వచ్చింది అనుకోండి, డామ్మని బెదిరించి వెళ్ళిపోతారు. ఆ కపాల సిద్ధి ఆయనకు బతికొండగా వచ్చేసింది. అదో విచిత్రం. ఎప్పుడో ఒకసారి తలుపు గొళ్ళెం పెడుతుంటే ఆ గొళ్ళెం కాస్త బంగారంగా మారిపోతుంది. మరి కంగారు పడ్డాడు ఆయన. అప్పటి దేన్ని ముట్టడం మానేశాడు. మానేస్తే వాళ్ళ శిష్యుడు ఇది గమనించి ఆయన చేతిలో ఏదో ఒక ఇనప వస్తువు పెట్టాడు. ఆ ఇనప వస్తువు బంగారం అయిపోయింది. భలే భలే గురువు గారు దీన్ని సొమ్ము చేసుకుంటా అన్నాడు. సొమ్ము చేసుకుంటా అంటే ఒరే ఇలా తీసుకురా అన్నారు. తీసుకురాని దాన్ని తీసుకెళ్ళి దూరంగా ఒక పొదలో విసిరేశారు. ఇదేమిటండి అన్నారు. ఒరే ఇది చాలా అటు మోక్షానికి ప్రతిబంధకం, సాధనకి ప్రతిబంధకం. ఎవరైనా దుర్మార్గులు గమనించారనుకోండి, కట్టేసి ఇదిగో దీన్ని బంగారం చేస్తావా తెస్తావా అంటారు. ఏం లేదు, ప్రాణం లేదు, ఎవరికి నష్టం ఏర్పడుతుంది కనుక. కానీ అలాంటి మహాసిద్ధులు మనకి ఇంకా ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారు కనుక సాధన నిజం, సాధన వలన ఫలం నిజం. వ్యక్తి సాధన చేయాలి. జన్మాంతరం ఏంటంటే దుష్కృతాలు అడ్డం పడితే సాధన వలన ఫలం రాకపోవడం కనబడుతుంది. అది ఈ జన్మలో రాదు, మళ్ళీ జన్మకు వస్తుంది. కర్మ ఎప్పుడు అది వ్యర్థం కాదు. నేలలో వేసిన విత్తనం మొక్కగా వచ్చినట్టుగా చేసిన ప్రతి కర్మ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది, ఒక జ్ఞానికి తప్ప. ఏమండి తర్వాత ఒకప్పుడు ఈయన రాజ్యంలో ఇంద్రుడు 12 సంవత్సరాల కాలం వర్షించడం మానేశాడు. ఇప్పుడు మనం వర్షించడం మానేస్తే అనావృష్టి వస్తుంది అని బాధపడుతూ కూర్చుంటున్నారు మన వాళ్ళు. కానీ ఆయన మహానుభావుడు. ఎప్పుడైతే ఆయన ఇలా వర్షించలేదో వేద పండితుల్ని పిలిచాడు. ఏమండి వర్షం పట్టలేదు, కారణం ఏమిటి అని. వాళ్ళు చెప్పారు కారణం, నువ్వు మీ అన్నగారు జీవించి ఉండగా నువ్వు రాజ్యం చేస్తున్నావు. ఈ దోషాన్ని పరివేత్త అంటారు. అన్నగారు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అది కూడా వాడి పరివేత్త అని పేరు. అలాగే ఆయన రాజ్యం చేయాల్సిన సమయంలో నువ్వు చేస్తున్నావు అంటే ఇది పరివేత్త అనేటువంటి దోషం నీకు ఏర్పడి, పరివేత్త అని నీ పేరు, దోషం అనమాట. ఆ దోష నివారణ కోసం నువ్వేం చేస్తావంటే మీ అన్నగారికి రాజ్యం ఇచ్చేసేయి, అప్పుడు వర్షం పడుతుంది అని అన్నారు. ఆ మాట విని శంతను మహారాజు వనానికి వెళ్ళి వాళ్ళ పెద్దన్న గారిని నువ్వు రాజ్యం తీసుకొని చాలా ప్రార్థించాడు. అయితే ఈ శంతను మహారాజు బాగా సమర్థుడు, ఇతడు పరిపాలన బాగా చేయగలుగుతాడు ప్రజల్ని. వాళ్ళ అన్నగారు వైరాగ్యం కలవాడు, ఆయనకి రాజ్యపాలనపై ఆసక్తి లేదు. ఇటువంటి పరిస్థితిలో అతన్ని రాజుగా కూర్చోబెడితే ఎలా ఉంటుంది పాలన? ఆసక్తి లేనివాడు, పట్టు లేనివాడు పాలన చేస్తే ఉపేక్షతోటి పాడైపోతుంది, వ్యవస్థ అంతా పాడైపోతుంది. ఆ దోషం కలగకుండా ఉండడం కోసం మంత్రులు ఏం చేశారు, ముందర ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రధానమంత్రి వాళ్ళు.
ప్రధానమంత్రి కొందరిని పంపించాడన్నమాట, బ్రాహ్మణుల్ని పంపించి ఆ దేవాపి యొక్క బుద్ధిని చెడగొడితే అతడు వేద విరుద్ధమైన మాటలు మాట్లాడాడు. ఎప్పుడైతే వేద నిందాకరమైన మాటలు మాట్లాడాడో అతడు పతితుడయ్యాడు. పతితుడికి రాజ్యమందు యోగ్యత లేదు. ఇతని విధంగా అయోగ్యుడు అయ్యాక అప్పుడు శంతనుడు రాజ్యం చేయడం దోషం కాదనమాట. అప్పుడు ఇంద్రుడు జలాన్ని వర్షించట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఏమండి, అప్పటి నుంచి దేవాపి యోగ మార్గాన్ని అవలంబించిన వాడే కలాప గ్రామంలో ఉన్నాడు అని అంటారు. ఏమండి, కలియుగంలో ఈ చంద్రవంశం నష్టమైపోతుంది. సత్యయుగ ప్రారంభంలో మళ్ళీ ఉత్తములైనటువంటి వాళ్ళని స్థాపించవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఈయన కలాప గ్రామంలో ఈ దేవాపి వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్తారు. ఏమండి, ఈ దేవాపి యొక్క ఫోటోలని, చిత్రాలని విశ్వ దివ్య జ్ఞాన సమాజం వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆ కలాప గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, మైత్రేయుడు ఒక ఆయన, దేవాపి ఒక ఆయన, వాళ్ళ యొక్క ఫోటోలు, వాళ్ళ ఉపదేశాలు కూడా దివ్య జ్ఞాన సమాజం వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏమండి, బాహ్లికునకు సోమదత్తుడు కుమారుడు. ఆయనకు ముగ్గురు సంతానం. వాళ్ళలో భూరిశ్రవుడు, శలుడు అని. శంతన్నుకి గంగాదేవి యందు భీష్ముడు కలిగాడు. ఆ మహానుభావుడు భగవద్భక్తుడు, మహానుభావుడు, గొప్ప విద్యావంతుడు. ఎంతటి వాడండి! భీష్మునకు భారత జాతి రుణపడి ఉంది. ఆయన 300 సంవత్సరాలు దేవలోకానికి వెళ్ళి విద్యలను అధ్యయనం చేశాడు. భారతీయ సంస్కృతిలో ఆయనకి తెలియని విషయం లేదు. ఆయనకున్నటువంటి ఆ విజ్ఞానాన్నంతని కూడా ఆయన ధర్మరాజుకి వంకగా చేసుకుని వర్షించాడు. అదే ఆనుశాసనిక పర్వం, శాంతి పర్వం. కనుక భారతీయులైన వాళ్ళు శాంతి పర్వం, ఆనుశాసన పర్వం చదివి తీరాలి. చదివితే ఏమవుతుంది? భారతీయ సంస్కృతి అంటే ఇది, మనం ఇలా జీవించాలి, మన చుట్టూ ఉండే సమాజం ఇది అనే తత్వం తెలుస్తుంది. దాంట్లో ఆయన చేసిన అద్భుతమైన అంశం ఏంటంటే, ఏ ధర్మం చెప్పినా ఇదిగో వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించి సుఖపడ్డారు, వీళ్ళు ఇలా ప్రవర్తించి నష్టపోయారు అని ఉదాహరణలతో సహితంగా చెప్తాడు. ఆనుశాసనిక పర్వం, శాంతి పర్వం అవి చదివితే మొత్తం భారతీయ సంస్కృతి కరతలామలకం కింద ఎదురుగుండా ఉండే అద్దంలో ముఖంలా కనబడుతుంది, తత్వం తెలుస్తుంది. అంత గొప్ప గ్రంథం ఇంకోటి లేదనిపిస్తుంది. మన భారతదేశంలో పుట్టిన ప్రాచీనులు విదురుడు చెప్పిన నీతులు చదివారు ఉద్యోగ పర్వంలో. ఆ విదురు నీతి ద్వారా రాజ్యపాలన చేసేవాడు. మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు ఆ నీతి వినేవాడు. ఓసారి ఓ పద్యం విన్నాడు. ఆ పద్యంలో ఏమనుందంటే, సామంతులు సంపన్నులుగా ఉండగా చక్రవర్తి కనుక తగినంత సమర్థత కలిగి లేకపోతే ఆ రాజ్యం ఎక్కువ నాళ్ళు నిలవదు అని ఉన్నది. ఆ మాట విని మరుక్షణంలో మంత్రులని ఆయన వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన వెతుక్కుంటూ మంత్రులు వెళ్ళారు. ముందర సామంతుల దగ్గర ఉన్న సైన్యం ఎంత, నా దగ్గర ఉన్న సైన్యం ఎంత, వెంటనే నిర్ణయం చేయండి అన్నాడు. అప్పుడే లోపలికి వస్తాను, లేకపోతే రానన్నాడు. 3 రోజుల్లో లెక్కలు తేల్చారు. తన దగ్గర తగినంత సైన్యం లేదని అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడంటే, మనం దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు వెళుతున్నాం, మీరందరూ మీ సైన్యంతో సైతంగా రండి, మనం దండయాత్రకు వెళ్తామన్నారు. అల్లా దక్షిణ భారతదేశం ఏర్పడింది. దక్షిణ భారత సామ్రాట్ అయ్యాడు. సమ్రాట్ అంటే ఏమిటి అర్థం? ఆ నీతులు వినడం వలన పరిపాలకులు నీతివంతంగా పరిపాలించారు. ఓ చక్రవర్తిని ప్రసాదించింది ఆ నీతి. కాబట్టి పరిపాలన చేసేవాళ్ళు, కుటుంబాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు, వేరు వ్యవస్థలకు అధిపతి అయిన వాళ్ళు విదుర నీతులు చదవాలి. దురదృష్టవశాత్తు ఈనాడు పరిపాలకులే కాదు, తల నెరిసిన వాళ్లే కాదు, విదుర నీతులంటూ మనకోటి ఉన్నాయి అనే జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు. ఇది జాతి యొక్క దురదృష్టం. అందువలన అవకాశం ఉన్నవాళ్ళు లోకంలో వ్యవహారం ఎలా చేయాలి, దాంట్లో ఎలాంటి అద్భుతమైన విషయాలు ఉంటాయంటే, ఒక మనిషి పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఎలా పొందుతాడు. వ్యక్తిత్వ వికాసాలు అంటాం కదా. ఒక మనిషి విద్య ఏ విధంగా పూర్తిగా సంపాదించుకుంటాడు, ఎటువంటి గుణాలుంటే గొప్పవాడు అవుతాడు. ఇలాగా మనిషి అన్నవాడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా తయారవ్వాలో, ఎలా తయారవ్వకూడదో పరిపూర్ణ వికాసం ఆ విదుర నీతుల్లో ఉద్యోగ పర్వంలో ఉన్నది. భారతీయ సంస్కృతి యొక్క సమగ్ర స్వరూపం అశ్వమేధ పర్వం, శాంతి పర్వం. దీంట్లో కథలతో ఉన్నది, ఆడవాళ్ళకు కూడా అర్థమయ్యే కథలు. ఇప్పుడు అదృష్టవశాత్తు తెలుగులో, హిందీలో, మరి సంస్కృతంలోనే ఉన్నాయనుకోండి, అవి ఇంగ్లీష్లో అన్ని భాషల్లో దొరుకుతున్నాయి గోరఖ్పూర్ వాళ్ళ ధర్మం వలన. కనుక ఈ మూడింటిని చదివితే పరిపూర్ణమైన భారతీయత స్వరూపం తెలుస్తుంది. ఏమండి, అటువంటి మహానుభావుడు భీష్మాచార్యుడు, భగవద్భక్తుడు. అందుకోసమే ఇప్పటికీ కూడా భీష్మాష్టమి నాడు అందరూ భీష్ముడికి తర్పణం చేయాలి.
సామాన్యంగా తండ్రి జీవించి ఉన్నవాళ్ళు తర్పణం చేయకూడదు, కానీ భీష్ముడికి తండ్రి జీవించి ఉన్నవాళ్ళు కూడా తర్పణం చేయాలి. తూర్పుగా తిరిగి అక్షతలతో భీష్మ తర్పణం తండ్రి జీవించి ఉన్నవాళ్ళు చేస్తారు. దక్షిణంగా తిరిగి తిలతో మరి తండ్రి లేని వాళ్ళు తర్పణం చేస్తారు. కానీ భీష్మ తర్పణం చేయడం భారత జాతి ఒక రుణాన్ని తీర్చుకోవడం, అది భీష్మాచార్యుడు అంటే. ఏమండి, భీష్ముడు యుద్ధంలో పరశురాముని కూడా సంతోషపెట్టినటువంటి వాడు. శంతను మహారాజుకి దాశకన్య అయినటువంటి సత్యవతి యందు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కుమారులు బయలుదేరారు. వాళ్ళ మధ్యలో చిత్రాంగదుడు నాడే ఆయన చిత్రాంగదుడనే పేరు కలిగిన ఒక గంధర్వుని చేతిలో మరణించాడు. శంతను మహారాజుని చేపట్టింది సత్యవతీదేవి. ఆశ్చర్యం ఏంటంటే, ఏమండి అలా కాదు, శంతను మహారాజుని చేపట్టడానికి పూర్వం సత్యవతీదేవి యందు పరాశరుడు మరి మహానుభావుడు ఏంటంటే వ్యాస భగవానుని కన్నాడు. ఆయన హరి యొక్క అంశ, అంటే వ్యాసుడు అవతరించవలసిన సమయం వచ్చింది, అప్పుడు ఆ విధంగా ఆవిర్భవించడం జరిగింది. ఆ వ్యాసుడి వలన నేను కలిగాను. ఆ భగవానుడు ఏంటంటే వ్యాసుడు పైరుడు మొదలైనటువంటి శిష్యులని వదిలిపెట్టి కుమారునైనటువంటి నాకు రహస్యమైన భాగవతం అంతా కూడా ఉపదేశం చేశాడు. మిగిలిన శిష్యులు చెప్పలేదు, తనకే చెప్పాట భాగవతం. ఏమండి, భీష్ముడు స్వయంవరంలో బలాత్కారంగా అంటే మిగిలిన రాజుల్ని ఓడించి అంబిక అని ముగ్గురు అమ్మాయిని వచ్చాడు. అందులో ఆ అంబ నేను సాల్వరాజుని ప్రేమించాను అంది. అయితే వెళ్ళిపోని పంపేసి అంబాలికలను కాశీరాజు యొక్క కుమార్తెలను విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వాళ్ళ యందు బాగా ఆసక్తి అత్యధికంగా ఉన్నందువలన సంతానం కలగడానికి పూర్వమే క్షయరోగంతో మరణించాడు. మనకి రామాయణంలో కూడా చెప్తారు, ఏమనంటే కామాత్మత కల్పి న ప్రశస్త, కేవలం కామమే జీవితం అనుకోవడం ప్రశస్తం కాదు. దానివల్ల ఏర్పడుతుంది, క్షయరోగం ఏర్పడుతుంది. అంటే వ్యక్తి క్షీణిస్తాడు, యహపరాలు లేకుండా పోతాడు. మనం ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలని జీవితంలో సాధించుకోవాలి తప్ప కేవలం అర్థకామాలే జీవితంలో ముఖ్యం అనుకుంటే దానివల్ల వచ్చేదేమవుతుంది? ఇదిగో మహానుభావుడు విచిత్ర వీర్యులాగా జీవితం వ్యర్థమవుతుంది. ఇహం లేదు, పరం లేదు. ఏమండి, సంతానం లేనటువంటి ఆ సోదరుని యొక్క భార్యలనందు ఏమండి సత్యవతి ఆజ్ఞాపించడం వలన వ్యాసుడు సంతానాన్ని పొందాడు. ఏమండి, అప్పుడు అంబిక యందు ధృతరాష్ట్రుడు పుట్టాడు, అంబాలిక యందు పాండువు పుట్టాడు. అయితే వ్యాసుడు మహాతపస్వి. అలాంటి తపస్సులు మాత్రమే నియోగం అనేటువంటి ఈ పద్ధతి, అంటే ఇతరుల యొక్క భార్య యందు సంతానాన్ని కనడం అనేది శక్యమవుతుంది. ఇతరులే కనుక అలాంటి పిచ్చి పనులు చేసినట్లయితే దానివల్ల వ్యామోహాలు ఏర్పడి, ద్వేషాలు ఏర్పడి, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని మరణించేటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అయితే ఆయన తపస్వి, గడ్డం మీసాలు పెంచుకుని ధ్యానం చేసుకుంటూ బాగా విభూతి పూసుకున్నటువంటి వాడు. వీళ్ళ రాజకుమార్తెలు, వీళ్ళకి ఆయన అంటే ఇష్టం లేకపోయింది, ఆసక్తి లేకపోయింది. అందుకే ఒక ఆవిడ కళ్ళు మూసుకుంది. సంసారం చేసే సమయంలో పవిత్రమైన ఉదాత్తమైన మనస్సుతో సాత్వికమైన ప్రవృత్తితో ఉంటే ఉత్తమ సంతానం కలుగుతారు. అందుకనే భర్తను భగవద్భావంతో భావించమంటారు, అంటే ఉత్తమ సంతానం కలుగుతుంది అని అర్థం. కానీ ఆమె కళ్ళు మూసుకున్నది. ఆమె కళ్ళు మూసుకుంటే తర్వాత పుట్టినటువంటి వ్యక్తి జీవితం అంతా కళ్ళు మూసుకోవాల్సిన వాడయ్యాడు, గుడ్డివాడైపోయాడు. ఇంకొక ఆవిడ ఆయన యొక్క దివ్యమైన రూపాన్ని చూసి ఈ ఆమె వెలవెలిపోయిందంటే ఇదేమిట్రా బాబు, వీడేమిట్రా అని చెప్పిన. ఆ వెలవెలపోతే వాడు పాండురోగిగా పుట్టాడు, రెండో వాడు. ఏమండి, మూడోసారి ఉత్తముడైన సంతానం కలుగుతాడని చెప్పని సత్యవతి గట్టిగా ప్రేరేపిస్తే వాళ్ళు వెళ్ళడం మానేసి దాసీ మనిషిని పంపించారు. ఆమె ఆహా నా అదృష్టం ఇది, వ్యాస భగవాన్ అంతటి వాడి వల్ల నాకు సంతానం కలుగుతోంది అనేటువంటి గౌరవ భావంతో, ఆదరభావంతో, ఉత్తమమైనటువంటి భావంతో ఉన్నందువలన ఆమెకు విదురు పుట్టాడు. మహానుభావుడు, మహా తపస్వి, ఆయన మహావిద్యావంతుడు, గొప్ప నీతివేత్త, చాలా గొప్పవాడు. ఈ ధృతరాష్ట్రునకు గాంధారి అనేటువంటి భార్య యందు దుర్యోధను మొదలైనటువంటి 100 మంది సంతానం, 100 మంది మగపిల్లలు, దుశ్శల అనే ఒక అమ్మాయి కలిగారు. ఏమండి, వనంలో కిందముడు అనేటువంటి ఋషి వలన పాండురాజుకి శాపం వచ్చింది. నువ్వు నీ భార్యతో సంసారం చేసినట్లయితే నువ్వు చచ్చిపోతావు అని ఆయన శపించాడు. ఇక సంతానం కలిగే అవకాశం లేదు అని తేలిపోయింది. అటువంటి స్థితిలో కుంతీదేవి
మహానుభావుడు తనకంతకు పూర్వం దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరబలం వలన ధర్మదేవత, వాయుదేవత, ఇంద్రదేవుడు వీళ్ళ వలన ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు ముగ్గురు సంతానాన్ని పొందింది. పాండురాజు యొక్క ద్వితీయ భార్య ఆమె మాద్రి. ఆమెకు అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం వలన నకుల సహదేవులనే 2 కుమారులు కలిగారు. ద్రౌపదికి ఈ 5 పాండవుల వలన 5 కుమారులు కలిగారు. వాళ్ళు అందులో ధర్మరాజు యొక్క కుమారుడు ప్రతివింధ్యుడు, భీమసేన యొక్క కుమారుడు శృతసేనుడు, అర్జున యొక్క కొడుకు శృతకీర్తి, నకుల యొక్క కొడుకు శతానీకుడు, సహదేవుని యొక్క కుమారుడు శృతకర్మ. కాబట్టి పాండవులకు వేరే భార్యలు ఉన్నారు. అందులో ధర్మరాజుకి పౌరవి అనేటువంటి భార్య యందు దేవకుడు పుట్టాడు. భీమసేనకు హిడింబ అనే భార్య యందు ఘటోత్కచుడు కలిగాడు. భీమునికే కాళి అనే భార్య యందు సర్వగతుడు పుట్టాడు. సహదేవునకు విజయ అనే భార్య యందు సుహోత్రుడు పుట్టాడు. నకులునకు కరేణుమతి అనే భార్య యందు నిరమిత్రుడు పుట్టాడు. అర్జునునకు ఉలూపి అనే నాగకన్య యందు ఇరావంతుడు పుట్టాడు. అయితే ఇది కాకుండా మణిపూర దేశాన్ని పాలించేటువంటి ఆయన యొక్క కుమార్తె చిత్రాంగద. ఆ చిత్రాంగద కూడా ఈ అర్జునుని యొక్క భార్యే. అయితే ఆ మహారాజు అన్నాడు, పుత్రికాధర్మం అంటే ఈ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లవాడు మా వంశోద్ధారకుడు అవుతాడు, మా వంశంలోనే ఉంటాడు అని చెప్పని ఆయన వివాహం చేశాడు. అందువలన బభ్రువాహనుడు పుట్టాడు. అతడు అక్కడే ఆదేశానికే అధిపతి అయ్యాడు. ఏమండి, అతడు అర్జునుని యొక్క కుమారుడు. అర్జునుకు సుభద్ర అనేటువంటి భార్య యందు అందరికంటే కూడా అతిరథుడు. ఆయన అందరినీ జయించగలవాడు. ఏమంటే అభిమన్యుడు కలిగాడు. ఆయనే నీ తండ్రి నాయన. ఓ పరీక్షిత్తు, ఆయన వల్ల నువ్వు పుట్టావు. ఇది మీ యొక్క వంశము. అశ్వత్థామకు యొక్క బ్రహ్మాస్త్ర తేజస్సు చేత మొత్తం కౌరవులందరూ, కురువంశం వాళ్ళందరూ అంతటా క్షీణించగా అప్పుడు ఇతడు బయలుదేరాడు కనుక కృష్ణ ప్రభావం చేత మృత్యు ముఖాన్ని నుండి విడవబడినవాడు కనుక ఇన్ని పరీక్షిత్తు అని అన్నారు. అదో పేరు. ఏమండి, నీకు 4 కుమారులు, జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అని. తక్షకుని వలన నీకు మరణం కలిగింది అని తెలుసుకుని నీ కుమారుడైనటువంటి జనమేజయుడు కోపగించిన వాడి సర్పయజ్ఞం చేస్తాడు. ఈ సర్పయజ్ఞంలో పాములన్నింటినీ కూడా హోమం చేయడం జరుగుతుంది. ఏమండి, ఆ తర్వాత సమస్తమైనటువంటి భూమిని కూడా ఓడించి కావశేయుడు, తురుడు మహర్షి తురుడు అనేటువంటి మహర్షిని పురోహితుడిగా చేసుకుని ఎన్నో అశ్వమేధ యాగాలు కూడా ఆయన చేస్తాడు. జనమేజయ అనేక కుమారుడు శతానీకుడు. ఈ జనమేజయుడు కొన్ని శాసనాలు వేశాడు. ధర్మరాజు కొన్ని శాసనాలు వేశాడు. కొందరు నన్ను అడిగారు, ఏమండి ధర్మరాజు వాళ్ళంతా గొప్పవాళ్ళు కదా, వాళ్ళ శాసనాలు ఏం దొరకటం లేదు కదా, వాళ్ళు ఉన్నారనడానికి ఆధారాలు ఏం దొరకట్లేదు కదా అని. ఇది నిజం కాదు. ధర్మరాజు వేసిన శాసనాలు ఉన్నాయి, జనమేజయుడు వేసిన శాసనాలు ఉన్నాయి. జనమేజయుడు ఆ శాసనాలని బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇవి తప్పుడు శాసనాలు అని కట్టకట్టి మూల పడేశారు. అప్పటి నుంచి 60 సంవత్సరాలు వచ్చి స్వాతంత్ర్యం వచ్చినా ఆ శాసనాలను బయటికి తీసిన వాళ్ళు లేరు. కానీ ఓ మహానుభావుడు విజయవాడలో కోట వెంకటాచలం అనేటువంటి ఆయన తన జీవితం అంతా కూడా భారతదేశ చరిత్రకు అంకితం చేసి ఆ శాసనాలని ముద్రణ చేశాడు. ఇదిగోండి ధర్మరాజు యొక్క శాసనాలు, యుధిష్ఠిరుడి శాసనాలు, ఇవి జనమేజయుడి శాసనాలు, వాటిలో ఉండే విషయాన్ని కూడా బయట పెట్టాడు ఆ మహానుభావుడు. అయితే దురదృష్టవశాత్తు మన చరిత్రకారులు కానీ భారత ప్రభుత్వం కానీ కేవలం పాశ్చాత్య భావ దాస్యం కలవాళ్ళు కనుక వాళ్ళ ఆ శాసనాల్లో ఉండే విషయాలను పట్టించుకోలేకపోయారు. అదో జాతికి పట్టిన దురదృష్టం. ఎప్పటికి కూడా ఈ జాతిని పీడించేది ఏంటంటే పాశ్చాత్య భావ దాస్యం. పసితనంలోనే అక్షరాభ్యాసంలోనే ఓ నమః శివాయ సిద్ధ నమః అనేటువంటి మహామంత్రంతో లేదా శివాయ నమః అనేటువంటి మంత్రంతో అక్షరాభ్యాసం చేసే ఈ జాతి ఏమండి అది మానేసి ఏబిసిడీలతోటి మరి గాడిదామలు ఏంటంటే పదాలతో కూడినటువంటి ఏమండి ఒక అపవిత్రమైన ధోరణితో ఉండేటువంటి విద్యను అభ్యాసం చేయడం చిన్నప్పుడే మొట్టమొదటి ఎలా చేయాలి అనే ధోరణికి ఇప్పటికి దిగింది.
అప్పటి నుంచి పాశ్చాత్యుల కాలంలో మన సంస్కృతిని రక్షణ చేసుకోవడం కోసం ధనాన్ని, ప్రాణాన్ని, సర్వస్వాన్ని వదిలివేసుకుని స్వాతంత్ర్య రంగంలో దిగి వాళ్ళు స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భావదాస్యం పెరిగిపోయి ఏబిసిడీలు నేర్చుకోకపోతే మనిషే కాడు అన్న ధోరణిలో మరి 1వ తరగతి నుంచి ఏబిసిడీలతోనే అక్షరాభ్యాసం చేసే దౌర్భాగ్య స్థితికి జాతి నానాటికి దిగిపోతోంది. దీనివలన వచ్చే ఒక ప్రమాదం గుర్తించాలి. మన కేవలం మాతృభాష అయిన తెలుగులోనే 1000 సంవత్సరాల మహా సంస్కృతి ఇమిడి ఉన్నది. ఓ భారతం, ఓ రామాయణం, ఓ భాగవతం, ఇలాగా ఒక్కొక్క కవి తన మొత్తం జీవితాన్ని ధారపోసి ఏది శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై జగద్ధితంబుగన్, నేను మోక్షం పొందడం కోసం, మీ అందరి యొక్క మేలు కోసం ఇదిగో ఈ గ్రంథాన్ని రాస్తున్నాను అని జీవితం అంతా అంకితం చేసి వాళ్ళ మహాగ్రంథాలు ఇస్తే ఆ పద్యం చదవడానికి, ఆ తెలుగు వాక్యం అర్థం చేసుకోవడానికి చేతకాని దౌర్భాగ్య స్థితి ఈనాడు వయసు మళ్ళిన వాళ్లకు, తల మెరిసిన వాళ్ళకు కూడా ఉంది అంటే అంతకంటే లోపం మరొకటి ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పెద్దవాళ్ళు ప్రసాదించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మనం బతకడం కోసం దాచుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం. కానీ ఇది కొన్ని తరాలు, 100ల సంవత్సరాలుగా ఏ మహాజాతి మనకి ప్రసాదించిందో అటువంటి మహాప్రసాద నిధి ఇది మరో జాతి అయితే తలను పెట్టుకుంటుంది. కానీ మనం దాన్ని కాళ్ళను తొక్కేసి కాలువల్లో పాడవేస్తున్నాము. నేను చూశాను స్వయంగా స్నానం చేస్తుంటే కాలువల్లో ఒక కాగితాల కట్ట కొట్టుకు వచ్చింది. ఏం కాగితాలు అవి? టాటా కాగితాల కొట్ట. ఆ కట్ట ఏమిటో అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి చూస్తే అది మహాభారతము. ఇది పట్టింది, దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అప్పుడు దాన్ని ఎండబెట్టి భద్రపరిచిన తర్వాత కృష్ణా విశ్వవిద్యాలయం అడిగితే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళ దగ్గర ఉంది ఆ ప్రతి. కనుక ఇలాగా ఇంట్లో పాత పుస్తకాలని భద్రం చేసుకోలేని స్థితి జాతికి ఎందుకు పట్టింది? తెలుగు నేర్చుకోక, సంస్కృతం నేర్చుకోక, దాంట్లో ఉండేటువంటి తత్వాన్ని వంట పట్టించుకోక ఆచరణ చేయడాన్ని వదిలిపెట్టడం వలన అటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరికి వస్తుంది? వేదాంగ పండితుడి కుమారుడికి వస్తున్నది, ఓ పెద్ద అధికారుల కుమారుడికి వస్తుంది, అందరికీ వస్తుంది. ఇటువంటి స్థితి రానివ్వకూడదు, రక్షించుకోవాలి. ప్రవృత్తి ఏదైనా కానివ్వండి, కాలం మారడాన్ని బట్టి ఏదో ప్రవృత్తి ఎక్కడొక్కడ బతకాలి, ఎక్కడెక్కడైనా బతకవచ్చు. కానీ మన సంస్కృతిని హత్య చేసుకోకూడదు. తమిళ్లో హత్య చేసుకోవట్లేదు, రక్షించుకుంటున్నారు. ఎక్కడున్నా వాళ్ళ సంస్కృతిని రక్షించుకుంటున్నారు. కర్ణాటకలు రక్షించుకుంటున్నారు, భాషను రక్షించుకుంటున్నారు. కేవలం ఆంధ్రులు మాత్రమే ఈ సంస్కృతిని గురించి ఉపేక్షాభావాన్ని వహిస్తున్నారు. ఈ ఉపేక్షాభావం వలన గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు, దిక్కుమాలిన వాళ్ళు అయిపోతున్నారు. విషయం తెలియటం లేదు. ఏ చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఎవరినో అడిగి తెలుసుకునే స్థితిని పొందుతున్నారు. కానీ మనంతటా మనం తెలుసుకోవడం కోసం మన వాళ్ళు ప్రసాదించినటువంటి గ్రంథాలు అవన్నీ కాలువల్లో పాడేసే స్థితి ఎందుకు వచ్చింది? చదువు పట్టే స్థితి ఎందుకు వచ్చింది? చదువుకోక వదిలివేయడం వలన. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం అన్నది. ఒక ఆయన చెప్తాడు, ఆ తాటాకు పుస్తకంలో చర్చవరు రాస్తాడు, అయ్యా కాళ్ళు చేతులు కట్టుకుని నడుముని వంచకుండా మెడ మాత్రం వచ్చి ఎక్కడ అక్షరం జారిపోతుందో, ఇప్పుడు నేను మీతో మాట్లాడడం కోసం తలెత్తుతుంటే ఇక్కడ శ్లోకం మళ్ళీ కనబడడం కోసం వెతకవలసి వస్తుంది. ఆ విధంగా రాసేటప్పుడు దృష్టి మళ్ళితే కష్టమైపోతుంది. కనుక స్తబ్ధ దృష్టి బద్ధపృష్ఠ శిరోగ్రీవ స్తబ్ధ దృష్టి అధోముఖ, ఇలా తల వంచి కష్టేన అతి కష్టంగా రాశాను ఈ గ్రంథం. దీన్ని పుత్రవత్ పరిపాలితాం, మీ కొడుకుల్ని రక్షించుకున్నట్టుగా రక్షించుకోండి బాబు అని ప్రార్థన చేశాడు ఆయన. ఏమండి, కనుక ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ సంస్కృతిని, ఆ గ్రంథాలని అన్నిటినీ కోల్పోతోంది ఆంధ్రజాతి. పెద్దలైన వాళ్ళు దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఇది మన వాళ్ళ ఇచ్చిన మహాప్రసాదం, దీన్ని మనం దాచుకోవాలి, ఇది నిధి అని చెప్పి గుర్తుంచుకుంటే మనం పొందవలసినటువంటి మహాభాగ్యాన్ని పొందుతాం. లేకపోతే సంస్కృతి అనేది లేకపోతే ఏమవుతుంది? ఆటవికులతో సమానమవుతోంది. ఇప్పుడు మహానగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఎటువంటి సమాజం పెరుగుతోంది? ఆడ మగ అనే పరిజ్ఞానం లేనటువంటి, వావి వరసలు తెలియనటువంటి ఒక అతి భయంకరమైన ఆటవిక జాతి పెరుగుతున్నది, మహానగరాల్లో పెరుగుతున్నది. ఎందుకు అలా పెరుగుతున్నారు? వాళ్లకు ఉద్యోగానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే తెలుసు తప్ప, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మరో ఇంజనీర్లో అవుతారు, అక్కడ చేయవలసిన ప్రక్రియ మాత్రమే తెలుసు తప్ప సంస్కృతికి సంబంధించిన పరిజ్ఞానం ఏమీ తెలియదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. స్వామి, ఆవిడ అడిగింది, మీరు చెప్పిన ధర్మశాస్త్రాలు విషయాలు మేమేం చదవమంటారు, చదవకపోతే ఏమవుతుంది అన్నారు. ఏమవుతుంది? ఆ అడవులో ఉండేటువంటి మనుషులు ఎలా ఉంటారో అలా తయారు
తయారవుతారు అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ తయారవుతారు. వావి వరుసలు లేకుండా తాగి తందనాడుతూ పబ్బుల్లో నాట్యాలు చేస్తూ అదే జీవితం, అదే సంస్కృతి అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి సమూహం, జాతి అక్కడ ఏర్పడుతోంది. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అని సందర్భం వచ్చింది కనుక మనవి చేయడం జరిగింది. నాయనా భవాన్, నీ యొక్క సంతానం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంత నాకు ఎందుకు ఉద్వేగం వచ్చిందంటే, మనకి గొప్పవైనటువంటి శాసనాలు ఉన్నా పాత చరిత్రను నిర్మించుకోవడానికి వేదాది గ్రంథాలున్నా, భారతాది గ్రంథాలున్నా, భాగవతాది గ్రంథాలున్నా వాటిని ప్రమాణాలు కాబోని పక్కన పడవేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం చెప్పాను. నేను స్వయంగా చూశాను. పెదకళ్ళేపల్లిలో అక్కడ నాగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆ ఆలయంపై ఒక శాసనం ఉన్నది. ఆ ఆలయాన్ని కట్టించిన వాళ్ళు ఎవరంటే ఈ తక్షకుని యొక్క వంశం వాళ్ళు. జనమేజయ మహారాజు యొక్క సర్పయాగంలో చావగా మిగిలిన వాళ్ళు బతికి ఉన్నాము అనేటువంటి కృతజ్ఞతతో పరమేశ్వరుడు అనుగ్రహం వలన ఆ సమయానికి అస్తీకుడు వచ్చి రక్షించాడు అనేటువంటి కృతజ్ఞతతో పరమేశ్వరునకు నాగేశ్వరాలయాన్ని కట్టారు. ఆ శివలింగంతో పాటుగా నాగరాజు యొక్క బొమ్మ కూడా ఉంటుంది. అటువంటి ఆ ఆలయం పైన ఆ శాసనం వాళ్ళు వేశారు. ఆ ఆలయం 14వ శతాబ్ది ప్రాంతానికి శిథిలమైపోతే అప్పుడు పుష్పగిరి మఠాధిపతి పీఠాధిపతి యొక్క ఆదేశం చేత రుద్రమదేవి యొక్క బంధువైనటువంటి ఒక ఆయన ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అది ఆ శాసనంలో ఉన్న అంశం. మొదట కట్టిన వాళ్ళు నాగకుమారులు. ఎందుకు కట్టారు? జనమేజయ మహారాజు యొక్క సర్పయాగంలో సావగా మిగలడం వలన పరమేశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో కట్టాలి. ఇలాంటి శాసనాలు ఉన్నాయి మనకి, మన యొక్క చరిత్రను చెప్పడానికి. కానీ అదేది మన చరిత్రలో ఎక్కలేదు. అది అటువంటి దానివల్ల ఏమవుతుందంటే మన సంస్కృతి మరుగున పడుతోంది. తర్వాత ఈ జనమేజయ మహారాజు సర్పయజ్ఞంలో సర్పాలని హోమం చేస్తాడు. అప్పుడు సమస్తమైనటువంటి భూమిని కూడా జయిస్తాడు. తురుడు అనేటువంటి మహర్షిని పురోహితుడిగా చేసిన వాడి ఆయన ఎన్నో అశ్వమేధ యాగాలతో హరిని ఆరాధిస్తాడు. జనమేజయ యొక్క కుమారుడు శతానీకుడు. ఆయన యాజ్ఞవల్కుని వలన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేటువంటి 3 వేదాలని కూడా అధ్యయనం చేసి యాజ్ఞవల్కుడు, శౌనకుడు, కృపాచార్యుడు అనేటువంటి వాళ్లకు ఆయన క్రియాజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, శస్త్రజ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఆయన శతానీకునకు సహస్రానీకుడు కొడుకు, అతని కుమారుడు అశ్వమేధకుడు, ఆయన కొడుకు అసీమకృష్ణుడు, ఆయన కొడుకు నేమిచక్రుడు. హస్తినాపురంలో గంగ హస్తినాపురాన్ని ముంచివేస్తే కౌశాంబి అనేటువంటి నగరంలో నివసిస్తాడు. ఆయన కొడుకు చిత్రరథుడు, ఆయన కొడుకు కవిరథుడు, ఆయన కొడుకు వృష్టిమంతుడు, ఆయన కుమారుడు సుషేణుడు, ఆయన కుమారుడు సునీతుడు, అతని కొడుకు నృచక్షుడు, అతని కొడుకు సుఖీనలుడు, ఆయన కుమారుడు పారిప్లవుడు, అతనికి సునయుడు, ఆయన కుమారుడు మేధావి, అతని కొడుకు నృపంజయుడు, అతని కొడుకు దూర్వుడు, అతని కొడుకు తిమిడి, ఆయన కొడుకు బృహద్రథుడు, ఆయన కొడుకు సుదాసుడు, అతని కొడుకు శతానీకుడు, అతని కొడుకు దర్దమనుడు, ఆయన కుమారుడు వహీనరుడు, అతని కుమారుడు దండపాణి, అతనికి నిమి, ఆయన కుమారుడు క్షేమకుడు, ఆయన ఈ క్షేమకుడు రాజయ్యాడు. కలియుగంలో బ్రహ్మక్షత్ర వంశం సమాప్తమైంది, క్షేమకుడితో సమాప్తమైంది. ఆ తర్వాత మగధ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల యొక్క వంశాల గురించి చెప్తున్నాను. జరాసంధుని కుమారుడు సహదేవుడు, ఆయన కుమారుడు మార్జారి, ఆయనకు యుతుడు, అయుతుడు, శృతస్రవుడు ఉన్నారు. ఆయన యొక్క యుతుడు, అయుతుడు ఉన్నారు. అతని కుమారుడు యుతాయువు, ఆయన కుమారుడు శృతస్రవుడు, అతని కొడుకు నిరమిత్రుడు, అతని యొక్క కుమారుడు సునక్షత్రుడు, అతని కొడుకు బృహత్సేనుడు, అతని కొడుకు కర్మజిత్తు, అతని కొడుకు శృతంజయుడు, అతని కొడుకు శుచిర్విప్రుడు అంటారు. శుచి, అతని కుమారుడు క్షేముడు, అతని కొడుకు సువ్రతుడు, అతని కొడుకు ధర్మసూత్రుడు, ఆయన కుమారుడు శముడు, ఆయన యొక్క పుత్రుడు ద్యుమత్సేనుడు, ఆయన సుతుడు సుబలుడు, ఆయన యొక్క కుమారుడు సునీతుడు, అతని కొడుకు సత్యజిత్తు, ఆయన కుమారుడు విశ్వజిత్తు, అతని కొడుకు రిపుంజయుడు. వీళ్ళందరూ కూడా బృహద్రథ వంశంలో పుట్టినటువంటి రాజులు. వీళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు.
1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇది శ్రీమద్భాగవతే ద్వావింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణార్ విందాభ్యాం నమః. హరయే నమః. శ్రీక యోగేంద్ర వారు చెప్తున్నారు, అనోహ సభానరశ్చక్షు పరోక్షశ్చ త్రయస్సుతాః సభానరాత్ కానరః సృంజయాత్ తత్సుతస్తతః గాగా. ఓ రాజా, యయాతేక కుమారుడు అనువు, ఆయనకు 3 కుమారులు, సభానరుడు, చక్షువు, పరోక్షుడు అని. సభానరునకు కుమారుడు కాలనుడు, ఆయన కొడుకు సృంజయుడు, అతని కొడుకు జనమేజయుడు, అతని కుమారుడు మహాశీలుడు, ఆయనకు మహామనుడు, ఆయన యొక్క కుమారుడు ఉసీనరుడు, తితిక్షువు అని 2. ఉసీనరునికి 4 కుమారులు. వాళ్ళు శివి అంటే శిబి, వనుడు, శమి, దక్షుడు అని. శిబి కుమారులు 4. వాడు వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని. ఉసీనరుని యొక్క సోదరుడు నాడే ఆయన తితిక్షు, అతనికి ఋషద్రథుడు కుమారుడు, ఆయన కొడుకు హేముడు, అతని కుమారుడు సుతపుడు, అతని కొడుకు బలి. ఉతత్తుని యొక్క కుమారుడు దీర్ఘతమసుడు, ఆయనకు బలి అనేటువంటి ఆయన యొక్క భార్య యందు బలి అని ఆయన యొక్క భార్య యందు అంగుడు, వంగుడు, కళింగుడు, సుహ్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అని 6 సంతానం కలిగారు. వాళ్ళు తమ తమ పేర్లతో దేశాలను ఏర్పరచుకొని నివాసాన్ని చేశారు. అంగుడు ఏర్పరిచింది అంగదేశం అన్నమాట, అంధ్రుడు ఏర్పరిచింది ఆంధ్రదేశం. ఇలాగా ఆ దేశాలకు ఆయా రాజుల యొక్క పేర్లు పెట్టుకున్నారు. ఏమండి, అంగుని యొక్క కుమారుడు